ప్రభునామంన అందరికీ శుభములు, మన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మనము ఎందువలన మేలు పొందలేకపోతున్నాము, ఎందువలన మనము ఆశీర్వదింపబడలేకపోతున్నామని అంటే మనము ప్రభువును ఆశ్రయించట్లేదు కాబట్టి మనము ఆయన ఇచ్చే మేలులను అనుభవించలేకపోతున్నాం. మరి ఎలాగనంటే మరి ఇశ్రాయేలీలకి దేవుడు ఎన్ని కార్యములు చేశారో మనకందరికీ తెలుసు. ఆయన వారందరి పట్ల ఎంత గొప్ప గొప్ప అద్భుత కార్యాలనంటే అసలు యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ మేలు అనంటే నీకు అవసరత రాకముందే ఆయన దాన్ని ఎరిగి ఆయన ఆ కార్యం చేసేవారిగా ఉంటారు. అయితే మనమేం చేస్తూ ఉంటామంటే మనం ఎంతసేపటికి మన సొంతంగా మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన ప్రయత్నములు, మన సొంత నిర్ణయానికి మనము పరిగెడుతూ ఉంటాము. మరి కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన 39వ వచనము చూస్తే, వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను, వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఎంత గొప్ప కార్యాలు చేసి ఆయన బిడ్డల పట్ల ఆయన చేసిన వాగ్దానమును బట్టి ఆయన తరతరములకు కూడా ఆయన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటారండి. తరతరములకు కూడా అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీల్ని వారు బానిసలుగా వారి జీవితం ఉన్నప్పుడు వారిని విడిపించి వారి పట్ల గొప్ప కార్యాలు చేసి దేవుడు వారిని మనం అంటూ ఉంటాం కదండి, నీకు ఏం కష్టం వచ్చింది, ఏం నొప్పి తగిలింది, ఏం బాధ తగిలింది అని అంటూ ఉంటాం కదండి ఎవరినైనా. అలాగున ఎటువంటి గాయము, ఎటువంటి బాధ లేకుండా సముద్రంలో ఆరిన నేల మీద ఆయన వారిని నడిపించారు. అదే కాదండి, ఆయన వారికి వాగ్దానము చేశారు కనుక ఆయన వారిని విడిపించారు. మన పట్ల ఆయన అలా చేస్తారని లేదు అని అనుకోవద్దండి. నీవు నేను మనమందరము కూడా మనము శ్రమలో బాధలో ఉన్నవారమే. మన శ్రమను బట్టి, మన బాధను బట్టి మన ప్రభువు ఎదుట మన హృదయాన్ని ఒక కుండలోని నీరు, అంటే ఆనాడు ఆ స్త్రీ తన చేతిలో అత్తరు తీసుకొని ఆయన పాదముల ఎదుట ఎలా కుమ్మరించి ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిందో, మన కన్నీరు, మన హృదయంలోని ఆయన పాదముల చెంత మనము కుమ్మరించే వారముగా ఉండాలండి. అలాగున మనము కుమ్మరించి మన పాపములను మనం పరిశుద్ధపరచుకొని మన కష్టంలో, మన శ్రమలో, మన బాధలో మనం ఆయన్ని ఆశ్రయించడం మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనకే కదండి, మన బిడ్డలకు కూడా మన తండ్రి తోడుగా ఉండేవారిగా ఉంటారు, ఆశీర్వదించేవారిగా ఉంటారు, దీవించేవారిగా ఉంటారు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను ఆయన వాగ్దానము చేసి మనల్ని కాపాడేవారుగా ఉంటారు. కనుక మనం ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, నిన్న కాక మొన్న చెప్పాను కదండి, ప్రతి చిన్నదానికి నాకు దేవుని మీద ఆధారపడటం అలవాటని. అలాగున మనం ప్రతి చిన్నదానికి కూడా ఆయన మీద ఆధారపడటము మనం నేర్చుకోవాలి. మన బిడ్డలకు అలవాటు చేయాలి, వారికి కూడా మనము నేర్పించాలి. అలాగున మనం నేర్పించగలిగితే మన బిడ్డలకి పెద్ద పెద్ద సర్టిఫికెట్లు, పెద్ద పెద్ద వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపాదించుకున్న అవార్డులు, రివార్డులు కాదండి, మన దేవుడే అన్నిటికంటే కూడా ఆయన వారికి తోడుగా ఉండి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టేవారిగా ఉంటారు. కనుక మనము వ్యర్థమైన వాటి వైపు మన మనస్సును ఉంచుకొనక మన ప్రభువును వైపు మన ప్రతి ఒక్క ప్రయత్నమును, ప్రతి ఒక్క పనిని, ప్రతి ఒక్క కష్టమును, ప్రతి ఒక్క భారమును ఆయన పాదముల చెంత పెట్టి మన హృదయంలోని కన్నీటిని ఆయన పాదముల చెంత కుమ్మరించి
మన ప్రార్థనలకు, మన కష్టంకు మనము సమాధానాన్ని, నెమ్మదిని ఇశ్రాయేలీయులకు తోడై ఉన్నట్లు ఆయన మనకు తోడై ఉండేవారిగా ఆయన ఉన్నారు కనుక మనం ఆయన్ని ఆశ్రయించి ఆయన దీవెనలను, ఆయన ఆశీర్వాదములు పొందుకుందాము. అటువంటి ధన్యత, భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.